ఎన్టీఆర్ కేసీఆర్ హయాంలో తాను 26,000 మెజార్టీతో గెలిచానని, ఈసారి ప్రజల భావోద్వేగానికి గురై కాంగ్రెస్కు ఓటు వేశారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో రెడ్డి నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పాల్గొన్నారు. అయినా జీవితంలో గెలుపోటలు సహజమన్నారు. కార్యకర్తల కష్టాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిధులు లేవనే వంకతో అభివృద్ధి పనులను ఆపవద్దని రెడ్డి నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో, ఎంత అభివృద్ధి చేస్తారో, ఎన్ని నిధులు తీసుకొస్తారో చూద్దాం, వాళ్ళకి అవకాశం ఇద్దాం. నేను వాళ్ళని ఏం విమర్శించదలుచుకోలే, పోయిన ఎన్నికల్లో నన్ను గెలిపించడానికి నవరాత్రులు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలు ఎవరిని నిందించే ఎన్నికలు కావు. నేను సమితి ప్రజలు 1981 నుంచి చూస్తున్నా. చాలా భిన్నమైన ఎన్నికలు. నిజంగా చెప్పాలంటే మీ అందరు అప్పుడున్న కార్యకర్తల దయతో, ఈ నియోజకవర్గ ప్రజల దయతో, ఎన్టీ రామారావు గారి గాలిలో గెలిచిన మనం 26,000 ఓట్లతో. అదేవిధంగా 2014లో కేసీఆర్ గారి ఆ గాలిలో కూడా గెలిచినాం. కానీ ఈ ఎన్నికల్లో గెలుపోవటములు సహజం. ప్రజాస్వామ్యంలో ఏముంటుంది, నిలబడ్డ వాళ్ళందరూ, పోటీ చేసిన వాళ్ళందరూ గెలుస్తారా?